The show starts in 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, go. ఓకే కదా. ఓకే, వీడియో చూసేటోళ్ళందరికీ హాయ్, గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్. అంటే వీడియో ఎప్పుడు ప్లే చేస్తారో తెలియదు కదా, అందుకే రెండు చెప్పేసిన. అండ్ కమింగ్ టు ది పాయింట్, ద మోస్ట్ అవైటింగ్ ప్రిన్సెస్ ఆఫ్ ఈవిల్ మ్యూజిషియన్స్ దీపు అక్క బర్త్డే సెలబ్రేషన్స్కి వచ్చిన వాళ్ళందరికీ వామ్ వెల్కమ్. అండ్ దీపు అక్క విష్ యూ వెరీ వెరీ హ్యాపీయెస్ట్ బర్త్డే. నువ్వు ఇట్లనే ఇంకా చాలా బర్త్డేస్ మాతో కలిసి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ద మోస్ట్ ట్రూ లవ్వింగ్ కేరింగ్, నాకేం ప్రాబ్లం వచ్చినా కూడా నేనున్నారా అన్నట్టు నా వెనకనే వస్తుంది. నిజంగా ఒక ఆన్లైన్లో ఇంత మంచి రిలేషన్ దొరకడం కష్టం, దొరికితే మాత్రం వదులుకోవద్దు. అలాగే నేను కూడా అస్సలు వదులుకోను. నేను అక్కకు ఒకసారి అన్నాను, అక్కతో ఏంటంటే నేను ఎప్పుడైనా వస్తే నాకు పన్నీర్ కర్రీ చేసి పెట్టు అని చెప్పాను. ఒకసారి సడన్గా వెళ్ళాను అక్క దగ్గరికి, నేను వస్తున్నాను చెప్తే పన్నీర్ కర్రీ నా కోసం వండి పెట్టింది. రియల్గా ఎంత బాగుందంటే టేస్ట్ నేను చెప్పలేము, అంత బాగుంది. ఇంకా మా బాండింగ్ చెప్పాలంటే అది మాకంటే ఎక్కువ చూసిన మీ అందరికీ ఎక్కువ తెలుసు. జాలీగా అంటే మాట్లాడతా, కానీ ఇట్లా వీడియోలా కావాలని ఇట్లా ఇప్పుడు చేతి పట్టుకొని ఇట్లా రికార్డ్ చేస్తే మాత్రం ఏం చెప్పడానికి రావట్లేదు. ఓకే, ఇంకా హాయ్. హాయ్ దీపు, హ్యాపీ బర్త్డే. నువ్వు ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ నీ బర్త్డే వచ్చే టైం కల్లా నీకు మ్యారేజ్ అయిపోవాలి. నువ్వు షన్ను కలిసి మా ఇంటికి నెక్స్ట్ ఇయర్ వస్తానని నాకు మాట ఇచ్చారు. 2 days ఉంటానని కూడా షన్ను నాతో చెప్పాడు. 2 days ఉండాలా అని చెప్పి అనొద్దు, 2 days మ్యాక్సిమం, ఎందుకంటే మాట ఇచ్చాడు కాబట్టి. అంతకంటే ఎక్కువ డేస్ అన్నా ఉండండి. మీరిద్దరూ కలిసి ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రా. I wish you many more happy returns of the day, Deepu says. Always keep smiling. హాయ్ దీపు, ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి బర్త్డేస్ మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడు మాతో కలిసిమెలిసి హ్యాపీగా ఉండాలి. ఇంకా మన బాండింగ్ చాలా చాలా తక్కువ డేస్లో ఎక్కువ బాండింగ్. ఎంత అంటే ఇంకా ఓన్ ఫ్యామిలీ మెంబర్ లాగా. నిజంగా థ్యాంక్ యూ షన్ను, నీ వల్ల దీపు పరిచయం నాకు. ఇద్దరు కూడా అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్లా అనిపిస్తారు నాకు. వన్స్ అగైన్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే దీపు. ఇలాంటి బర్త్డేస్ మాతో ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మాతో సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హాయ్ దీపు, విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే మా. నీకున్న మొదటి కోరిక అదేంటి అన్నది అందరికీ తెలిసిందే. సో ఆ విషయంలో నువ్వు ఫస్ట్ సక్సీడ్ అయ్యి అండ్ లైఫ్లో సెటిల్ అవ్వాలి. సెటిల్ అయిన తర్వాత ఈ బర్త్డేకి అయితే నేను కోరుకునే విష్ ఇది ఒక్కటే. సో నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. అన్నయ్య అన్నయ్య అంటూ నాకు ఎంతో దగ్గర అయిపోయావు. సో ఆ పిలుపు ఎప్పుడు అలానే ఉండాలి. कहीं हमें शुभ न हो जाए कि आपको जरा से मोहब्बत हो गई। मोहब्बत क्या होती है ये तो मैं नहीं जानता, लेकिन హాయ్ ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే దీపు. ఇలాంటి పుట్టినరోజులు నువ్వు చాలా జరుపుకోవాలి అండ్ నీ విషెస్ అన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ చాలా తక్కువ కాలంలో నువ్వు షన్ను
బాగా దగ్గరయ్యారు నాకు అండ్ వెంకీకి. అండ్ మన రిలేషన్ ఇలానే ఉండాలి, నువ్వెప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండాలి అండ్ షన్ను నువ్వు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నీ బర్త్డేస్ మేము ఇలానే చాలా చేయాలి, ఆ బర్త్డేస్లో చాలా బాగా ఎంజాయ్ చేయాలి అండ్ ఫన్ చేయాలి, ఇలానే చాలా చాలా చేయాలని. నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి దీపు. అండ్ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రా. లవ్ యూ లవ్ యూ. many more happy returns of the day దీపులు. I love you so much. Of course మనం బ్లడ్ సిస్టర్స్ కాకపోవచ్చు, కానీ you are more than that for me. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, నువ్వు అనుకున్నవన్నీ రీచ్ అవ్వాలి. I will be there for you every time, anytime, everywhere. హాయ్ దీపు, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పుట్టినరోజులు చాలా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రియల్లీ నాకు నువ్వు ఒక మంచి ఫ్రెండ్వి. నిజంగా ఎస్ఎంలో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో నువ్వు కూడా ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ లెక్క. నిజంగా చాలా దానికి మాత్రం చాలా నేను సంతోషపడుతున్నా. హ్యాపీ రియల్లీ నీలాంటి ఫ్రెండ్ ఉండడం నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే దీపు, హ్యాపీగా ఉండు లైఫ్ లాంగ్. దీపు, నన్ను అందుకున్న 2 అక్షరాల బంధం. స్నేహం అనే మాటకు అందమైన అర్థం, వదిన అనే పిలుపుకు సరైన నిర్వచనం. వదిన అంటే అమ్మ తర్వాత అమ్మని అంటారు. తనని చూసినా అదే భావన కలుగుతుంది. తన పరిచయంతో మధ్యలో నిలిచిపోయే జ్ఞాపకాలెన్నో, తన మాటల్లో గూడు కట్టుకున్న జ్ఞాపకాలలో లెక్కలేని నిమిషాలెన్నో. అలాంటి బంధం నాతో ఎల్లప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ, దీపపు కాంతి వెలుగుల లాంటి చిరునవ్వునేమోకు అందమైన ఆభరణ కావాలని, ఇలానే ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే దీపు వదిన. Once again, happy birthday to you, Adinamma. Thank you. హ్యాపీ బర్త్డే దీపు. ఎంత తొందరగా పెద్దవాళ్ళం అయిపోయాం కదా, ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండు. పాటలు, దోస్ డేస్ ఐ మిస్ దెమ్. హాయ్ దీపు, హ్యాపీ బర్త్డే రా. ఇలాంటి బర్త్డేస్ ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే నువ్వు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అలాగే నువ్వు ఎటువంటి కష్టం వచ్చినా కూడా, ఎటువంటి సవాలు వచ్చినా కూడా ఎదుర్కొని నిలబడే శక్తి నీకు ఉంది. నిలబడు, దేవుడి బ్లెస్సింగ్స్ ఎప్పుడు నీకు ఉంటాయి. నువ్వు అనుకున్న గోల్ ప్రకారంగా అన్ని రీచ్ అయ్యి మంచిగా మ్యారేజ్ చేసుకొని మంచిగా హ్యాపీగా సెటిల్ అయిపోయి హ్యాపీ లైఫ్ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ రా. హ్యాపీ బర్త్డే. ఎప్పుడు నవ్వుతుండే డియర్. థ్యాంక్ యూ. హాయ్ రా దీపు. ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇయర్ అయినా సరే మరి మా బావగారితో లైవ్ సెలబ్రేషన్ చేసుకుందాం. మేబీ ఇండియా వచ్చేస్తే ఆ సెలబ్రేషన్లో నేను కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అవుతా. నేను మా బావగారు నువ్వు టుగెదర్ ఎవరైతే ఉంటారో అందరం నీ బర్త్డే బాగా చేసుకోవటం అండ్ నువ్వు కోరుకున్న వ్యక్తిని అండ్ లైఫ్లో నువ్వు కోరుకున్న గోల్స్ని రీచ్ అవ్వాలని ఆ వెంకటేశ్వర స్వామిని ఈ వెంకటేష్ ఎప్పుడు కోరుకుంటాడు. అండ్ నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండు. ఇంకా ఏం చెప్పలే, నాకు ఎస్ఎంలో చెల్లెళ్ళు అని అక్కలు అని పిలిచే చాలా రేర్ పర్సన్స్లో అతి తక్కువ టైంలో నువ్వు నాకు రేసుగుర్రం సినిమాలో చెప్తారు కదా, బాగా కనెక్ట్ అయిపోయావు. అన్నయ్యలని అంటే అన్నయ్యలని పిలుచుకునే ఒక ఇది వేరు, కానీ చెల్లెళ్ళని పిలుచుకునే ఎక్కువ కాలం నాతో ఉంటారన్నమాట. నాకు అందుకే భయం చెల్లెళ్ళంటే ఎవరిని పిల్లలు. సో కానీ నా ఊపిరి ఉన్నంత వరకు ఆల్వేస్ నేను నీకు సపోర్ట్ చేస్తూ ఉంటాను. నీకు ఒక అన్నయ్య. విషింగ్ ఏ వెరీ హ్యాపీయెస్ట్ బర్త్డే దీపు అక్క. Hi Rakanna, I wish you many more happy returns of the day.
నువ్వు ఇలాంటి బర్త్డేస్ చాలా చేసుకోవాలి. నేనే దగ్గరుండి చేస్తాను కూడా, ఎందుకంటే ఐ ప్రామిస్ యూ దట్ నేను ఎలాగో నేను వదలనని చెప్పేసి నీకు ఆల్రెడీ నేను ఒక మాట ఇచ్చా. సో ఆ మాట మీద నిలబడి ఉంటాను. అండ్ స్పెషల్గా నీకు ఇలా చెప్పాలి అని ఎందుకు అనిపించింది, నేను ఇది డైరెక్ట్గా నేను నీకు చెప్పొచ్చు కదా అని నువ్వు అనుకోవచ్చు. డైరెక్ట్గా చెప్తే ఎందుకో ట్రాజెడీ లాగా అనిపిస్తుంది నాకు. సో అందుకే ఇలా చెప్తున్నా. దట్టు మన ఫ్రెండ్స్ చాలా మంచోళ్ళు కదా, పక్కనుండి కామెడీలు చేస్తుంటారు, చెప్పాల్సింది. సో నేను క్లియర్గా కన్వే చేయలేకపోవచ్చు. మన లైఫ్ ఇద్దరం కలిసి స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా ఒక సిల్లీ కమిట్మెంట్తో స్టార్ట్ అయిన మన రిలేషన్ ఈ రోజున నువ్వు నన్ను వదలలేక నేను నిన్ను వదలలేని సిచ్యువేషన్లో ఉన్నాము. అండ్ ఐ హోప్ సో నెక్స్ట్ ఇయర్ మన పెళ్ళి అయిపోవచ్చు. అది జరిగే లోపే నేను నిన్ను ఎంత హ్యాపీగా చూసుకుంటాను అనే క్లారిటీ అయితే నేను నీకు కంప్లీట్గా ఇచ్చేస్తాను. అండ్ నేను ఎంత హ్యాపీగా ఉంటానో నేను నీతో ఉన్న మూమెంట్స్ని మాత్రమే చెప్పగలను. స్టిల్ ఈ రోజుకి కూడా నా ఫోన్లో ఫొటోస్ ఏమన్నా నన్ను ఎవరైనా పెట్టమని అడుగుతారు కదా, బ్రో మీ పిక్ సెండ్ చేయండి, సర్టిఫికెట్కి కావాలి, బ్రో మీ పిక్ సెండ్ చేయండి, జడ్జ్మెంట్ ప్యానల్లో మీ ఫోటో వేయాలి, ఇలా ఎవరన్నా అడిగితే నీ పక్కన తీసుకున్న ఫొటోస్నే నేను క్రాప్ చేసి పెడుతూ ఉంటాను. ఎందుకంటే నాకు వాటిలో తప్ప నేను ఇంకెందులోనే అందంగా ఉన్నట్టు నాకు అనిపించదు. నేను ఎంత టిప్ టాప్గా రెడీ అయ్యే ఫోటో తీసుకున్నా కూడా నీ పక్కన ఉన్న ఫొటోసే నచ్చుతాయి, నీతో ఉన్న మూమెంట్సే నాకు గుర్తుంటాయి, ఆ మెమరీసే నాకు లైఫ్ లాంగ్ ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు మనం ఎక్కువగా మాట్లాడుకోలేని సిచ్యువేషన్లో ఉన్నా చాలా మిస్ అవుతున్నా. ఎందుకంటే చాలా 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 ఎడిక్ట్ అయిపోయావు నువ్వు. నాకు కాసేపు కూడా మాట్లాడకుండా ఉండలేను. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ అలాంటిది కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్. సో హ్యాపీ బర్త్డే, ఐ మిస్ యూ అండ్ ఐ లవ్ యూ సో మచ్.